మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు కాబట్టి ఎంతైనా మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే బద్దులమై ఉన్నాం. నిజంగా ఆయన కృపే కదండి ఈ రీతిగా మనం ఉంటున్నామంటే అది కేవలము ఆయన కృపే. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఈరోజు మనం జీవిస్తున్న జీవితము దేవుని చిత్తమేనంటారా? ఈరోజు మనం జీవిస్తున్న జీవితము, మనం గడుపుతున్న జీవిస్తున్న ఈ యొక్క దినములన్నీ, ఈ జీవితం అంతా అది దేవుని చిత్తమేనంటారా? ఈరోజు మన హృదయంలో ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది కదా, ఈ జీవితం అసలు దేవుని చిత్తమేనా? దేవుని పరిస్థితులకు అనుగుణంగా ఉందా? దీనికి సమాధానం కావాలంటే మొదట మనం అసలు దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసుకోవాలి, అంతే కదండి. మనం దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నామా లేదా అనేది మనకు తెలియాలంటే మొదట అసలు దేవుని చిత్తం అంటే ఏంటి, అంతే కదా. ఏంటి తెలుసా అండి? దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా? చాలా మందికి దేవుని చిత్తం అంటే మన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయం, ప్రతి పెద్ద విషయం, ఏదన్నా బలహీనత వచ్చినా, అనారోగ్యం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, లేదంటే ఏది జరిగినా ఇదంతా దేవుని చిత్తమే అంటారు. అంతేనండి. కానీ బైబిల్ ప్రకారం దేవుని చిత్తం అంటే అది కాదు. మన జీవితంలో జరిగే తప్పులు, మన జీవితంలో జరిగే పొరపాట్లు, మన జీవితంలో జరిగే లాభాలు, నష్టాలు, పాపాలు, శాపాలు ఇవన్నీ కూడా దేవుని చిత్తం కానే కాదు. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి అనేది బైబిల్ గ్రంథంలోంచి మనం అర్థం చేసుకుంటే దీన్ని రెండు భాగాలుగా చెప్తారంట. దీన్ని ఎన్ని భాగాలుగా? రెండు భాగాలుగా చెప్తారంట. మొదటి భాగం ఏంటంటే దేవుని సంకల్పం, దేవుని ఆజ్ఞ. అంటే దేవుడు మన పట్ల ఒక శ్రేష్టమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక శ్రేష్టమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ శ్రేష్టమైన ఉద్దేశం ఏంటంటే మొదట దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మొదట దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దెస్సలోనికీయులకు 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తములకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అబ్బా, దేవుని చిత్తం అంటే ఏంటో చక్కగా ఇక్కడ బైబిల్లో దేవుడు వివరించాడు. ఏంటంటే పరిశుద్ధులగుటే దేవుని చిత్తము. అంటే మనం పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తము. ఈరోజు చాలా మంది పరిశుద్ధంగా ఉండకోకుండా ఏది జరిగినా దేవుని చిత్తమే అని అంటారు. కానీ అది దేవుని చిత్తం కానే కాదు. మనము పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం. ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా ఉండట్లేదు అంటే అది దేవుని చిత్తం కానే కాదు. మనం పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తము. అలాగే ఇక్కడ మీలో ప్రతి వాడును కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. అంటే మనం పరిశుద్ధంగా ఎలా జీవించాలి, నీతిగా ఎలా జీవించాలి, న్యాయంగా ఎలా జీవించాలి, యథార్థంగా ఎలా జీవించాలి, అది తెలుసుకోవడమే దేవుని చిత్తము. అర్థమైందండి? దేవుని చిత్తం అంటే, దేవుని చిత్తం అంటే మన జీవితంలో ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో అది దేవుని చిత్తం కాదు. లేదంటే ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయిందనుకో అది దేవుని చిత్తం కాదు. ఏదైనా నష్టం వచ్చిందనుకో దేవుని చిత్తం కాదు. ఏదైనా లాభం వచ్చిందంటే దేవుని, అంటే ఇవన్నీ దేవుని చిత్తాలు కాదు. కానీ మనము పరిశుద్ధంగా ఉండటే దేవుని చిత్తము. ఈ విషయం మనం ముందుగా గ్రహించాలి. అలాగే రెండో మాట ఏంటంటే దేవుడు మనకి అనుమతినిస్తాడు. అంటే దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు ఏమిచ్చాడండి? స్వేచ్ఛనిచ్చాడు. ఈరోజు మనం జీవిస్తున్న జీవితం మొత్తం దేవుని చిత్తం కాదు. మన జీవితంలో ఒక భాగం దేవుని అద్భుతమైన ప్రణాళిక అయితే మరొక భాగం గతంలో మనం తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు, ప్రెసెంట్ మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనకు జరిగే పరిణామాలు కావచ్చు. అంతేనంటారా కాదంటారా? ఎందుకంటే దేవుడు మనకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అంటే మంచినైనా తీసుకోవచ్చు, చెడునైనా తీసుకోవచ్చు. ఒకవేళ దేవుని
అద్భుతమైన ప్రణాళిక ప్రకారం మనం జీవిస్తే అది దేవుని చిత్తం అవ్వచ్చు, కానీ మన సొంత నిర్ణయాల ప్రకారం మనం జీవిస్తే అది దేవుని చిత్తం కానే కాదు. కాబట్టి ఈరోజు అసలు దేవుని చిత్తం అంటే, ఇప్పుడు మన జీవితంలో అసలు ఏది పొరపాటు, ఏది మన పొరపాటు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని చిత్తమేనా, లేదంటే మన జీవితంలో అసలు దేవుని చిత్తం ఏంటి, ఎలాగా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కొన్ని విషయాల ద్వారా మనం గ్రహించుకుందాం. అసలు దేవుని చిత్తము అంటే మన జీవితంలో మన పొరపాటు ఏమైనా జరిగిందనుకో అది దేవుని చిత్తమేనంటారా, లేదంటే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు అది దేవుని చిత్తమేనంటారా? అవి మనం ముందు కొన్ని విషయాల ద్వారా మనం గ్రహించుకుందాం. మొదటి ఒక మాట చదువుకుందాం. మాట చదువుకుని తర్వాత ముందుకు వెళదాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా వినండి, చదవండి. నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాద అంటే కింద ఈ యుగ అని ఉంది. అంటే ఈ లోక మర్యాదలు అంటే ఎలా ఉంటాయండి? పాపము, అబద్ధము, శాపము, ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉంటాయి కదా. ఈ లోక మర్యాదలు మనం అనుసరింపుకోకుండా తర్వాత ఏంటండి? ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందడి. మనం మనస్సు మారి మనం నూతనం అవ్వాలి అంటారు. అంటే మన మనసు అంతా ఏమైపోవాలంటే మారిపోవాలి. ఈ లోకానుసారంగా మనము ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలా మంది ఎలా జీవిస్తారంటే వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు, కానీ దేవుని చిత్తం అండి అంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే మన మనస్సు మారాలి. మన మనస్సు మారకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ అది దేవుని చిత్తం కానే కాదు అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుంది. మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, నూతనంగా మారాలి, మనం రూపాంతరము పొందాలి. అసలు ఈ రూపాంతరం పొందడం ఎలా పొందాలి, అసలు దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తం అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటి విషయం ఏంటంటే దేవుడు మనల్ని చెప్పాను కదా, స్వేచ్ఛనిచ్చాడు. అంటే ఒక రోబోలుగా చేయలేదు దేవుడు మనల్ని. ఎలా చేయలేదండి? రోబోలాగా చేయలేదు. రోబో అంటే ఏంటి? మనం చెప్పింది అది చేద్దాం అంతే. మనం ఏం చెప్తే అది చేద్దాం. అదే తప్పైనా కరెక్ట్ అయినా ఏదైనా సరే మనం ఏది చెప్తే అది చేద్దాం రోబో. కానీ దేవుడు మనల్ని అలా రోబోలాగా చేయలే. మనకు ఒక స్వేచ్ఛని ఇచ్చాడు, మనకు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి మనం దేవుడే కారణం కాదు. ఎందుకంటే దేవుడు మనకి మంచి చెడులను గ్రహించే శక్తిని ఇచ్చాడు, స్వేచ్ఛని ఇచ్చాడు. ఇప్పుడు మనము ఈ మంచి చెడులను ఆలోచించుకుంటూ తప్పుడు నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, అది దేవుని చిత్తం అంటారా? దేవుని చిత్తం కానీ కాదు. అంటే దేవుని మనకిచ్చిన స్వేచ్ఛను మనం ఉపయోగించుకుని ఆ స్వేచ్ఛను మనం రెండు రకాలుగా వాడుతున్నాం. ఎలాగ? మంచికి వాడుతున్నాము, చెడుకి వాడుతున్నాము. మంచికి వాడినా దేవుని చిత్తం అంటున్నాము, చెడుకి వాడినా దేవుని చిత్తం అంటున్నాము. కానీ దేవుని చిత్తం చెడుకి వాడింది దేవుని చిత్తం కానే కాదు. ఎందుకంటే ఆది కాండంలో మనము హవ్వని ఆదాముని చూస్తాం. ఎవరండి? మొదటి మనుషులు హవ్వ ఆదామును చూస్తాం. ఇప్పుడు వీళ్ళు తోటలో ఉన్నారు. తోటలో ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ తోటలో ఉన్న పళ్ళన్నీ తినండి, కానీ ఆ ఒక్క పండు మాత్రము తినవద్దు అని చెప్పి దేవుడు చెప్పాడు. అది దేవుని చిత్తం, అంతేనా కాదండి? అది దేవుని చిత్తం. దేవుడు చెప్పిన మాట దేవుని చిత్తం. అయితే వీళ్ళు ఏం చేశారు? ఆ పండు మాత్రమే తిన్నారు. అంటే అది దేవుని చిత్తమా? ఆ పండు తినడం దేవుని చిత్తమా? దేవుని చిత్తం కానే కాదు. ఎందుకంటే వీళ్ళు సొంత నిర్ణయం తీసుకున్నారు. ఈ సొంత నిర్ణయం తీసుకుని దేవునికి విరుద్ధంగా పాపము చేశారు. ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేశారో అది పాపం అయిపోయింది.
ఈ రోజు మన జీవితంలో కూడా దేవునికి విరుద్ధంగా చేసామనుకోండి, అది ఏమైపోద్దండి? పాపం అయిపోయింది. కాబట్టి మనము ఈ పాపపు జీవితం అనేది దేవుని చిత్తం కాదు, అది మన సొంత ఆలోచన, మన సొంత నిర్ణయం. అలాగే హవ్వ ఆదాము కూడా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకుని పాపంలోకి వెళ్ళిపోయారు. దేవుని చిత్తం ఏంటంటే పండు తినకూడదు అనేది దేవుని చిత్తం, కానీ వాళ్ళు ఆ పండు తిని పాపం చేశారు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. ఇంకా ఎగ్జాంపుల్, ఇంకా మంచిగా చెప్పాలంటే, ఇంక జనరల్గా చెప్పుకోవాలంటే, తల్లిదండ్రులు నా కొడుకు డాక్టర్ అవ్వాలని చెప్పి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, కొడుకును మంచిగా ఫీజు కట్టి కట్టి, అంటే డాక్టర్ అవ్వాలంటే కొంచెం చాలా ఎక్కువ ఫీజు కట్టాలి, లక్షలు కట్టుకోవాలి. లక్షల ఫీజు కట్టి మంచిగా చదివించాలని చూసి మంచి కాలేజీలో జాయిన్ చేస్తే, చివరికి వాడు ఏం చేశాడంటే ఆ కాలేజీలోకి వెళ్ళకోకుండా వాడు ఇష్టం వచ్చినట్టు తిరిగి వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గ్రహించవచ్చు. మొదటి ఏంటంటే తల్లిదండ్రుల చిత్తం. తల్లిదండ్రుల చిత్తం ఏంటి? మంచి కాలేజీలో మంచి డాక్టర్గా వాడిని నేను చూడాలి, మంచి కాలేజీలో జాయిన్ చేయాలి అనేది తల్లిదండ్రుల చిత్తం. అయితే ఇక్కడ వాడి చిత్తం ఏం చేశాడు? కాలేజీకి వెళ్ళకోకుండా వాడి ఇష్టానుసారంగా తిరిగి వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల చిత్తం మంచిదా, వాడు తీసుకున్న నిర్ణయం మంచిదా? తల్లిదండ్రుల చిత్తమే మంచిది. అంటే దేవుడు మనం ఎలా నడుచుకోవాలో మనకు స్వేచ్ఛనిచ్చాడు, ఎలా ఉండాలో స్వేచ్ఛనిచ్చాడు. ఈరోజు నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటే నీ జీవితం మంచి బాటలో వెళ్తుంది. ఈరోజు నువ్వు తప్పు నిర్ణయం తీసుకుంటే నీ జీవితం తప్పు బాటలో వెళుతుంది. అదంతా మన చేతుల్లోనే ఉందంటారా కాదంటారా? ఉంది. ఈరోజు మనము దేవుని వాక్యానుసారంగా నడుచుకునే మార్గం ఉంది, దేవుని మార్గానికి వ్యతిరేకంగా నడుచుకునే మార్గం ఉంది. ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో దేవుని వాక్యానికి చిత్తానుసారంగా వాక్యానుసారంగా వెళ్ళే మార్గంలో నువ్వు వెళ్ళాలనుకుంటే అది దేవుని చిత్తము. అదే దేవుని మార్గానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళాలనుకున్నావు అనుకోండి, అది దేవుని చిత్తం, కానీ అది నీ సొంత నిర్ణయము. ఈ సొంత నిర్ణయం వల్ల నువ్వు ఏం పొందుకుంటావు? పాపాన్ని, శాపాన్ని పొందుకుంటావు. కాబట్టి ఈరోజు దేవుడి చిత్తాన్ని మనం గ్రహించాలి. అంటే దేవుని వాక్యానుసారంగా మాత్రమే మనం జీవించాలి. అలాగే దేవుని రెండవ విషయంలోకి మనం వెళ్ళినట్లయితే, దేవుని మార్గంలో ఉన్నప్పుడు వచ్చే శ్రమలు వస్తాయి కదా, అవి దేవుని చిత్తం అంటారా కాదంటారా? దేవుని చిత్తమే. ఇప్పుడు మనము దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నాం, దేవుడు చెప్పినట్టు చేస్తున్నా సరే మన జీవితంలో నిందలు రావచ్చు, కష్టాలు రావచ్చు, అనారోగ్య సమస్యలు రావచ్చు, ఏమైనా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు అలాంటప్పుడు నీ దేవుని చిత్తంలో లేనా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని అనుకోవద్దు. ఎందుకంటే అది దేవుని చిత్తమే. ఎందుకంటే బైబిల్లోంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే యోబు జీవితాన్ని మనం చూసుకుందాం. యోబు జీవితాన్ని మనం చూసుకుంటే, యోబు దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడు, యథార్థంగా ఉండేవాడు, నీతిగా ఉండేవాడు, న్యాయంగా ఉండేవాడు. అన్నీ సక్రమంగా ఉన్నాయి, అన్నీ సజావుగా ఉన్నాయి, అన్నీ మంచిగానే ఉన్నాయి. అవునా కాదంటారా? అవునా? అన్ని చక్కగా నడుచుకుంటున్నాడు, దేవునికి వ్యతిరేకంగా ఒక్క పని కూడా చేయట్లేదు యోబు. అయినప్పటికీ యోబు జీవితంలో ఏమొచ్చిందండి? తన ఆస్తి పోయింది, తన బిడ్డలు పోయారు, తన ఒళ్ళంతా ఒక వ్యాధి వచ్చింది, కురుపులు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి కదా. వచ్చినప్పుడు అది దేవుని చిత్తం కాదంటారా? దేవుని చిత్తం కాదంటారా అండి? దేవుడే అనుమతించాడా, అనుమతించలేదా? అక్కడ దేవుని వాక్యం ఉంటది కదా, ఆయన ప్రాణం తీయడానికి మాత్రం నీకు అధికారం లేదు, కానీ నువ్వు ఏదైనా తెచ్చుకో అని చెప్పి దేవుడు అనుమతిని ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో కష్టాలు వస్తున్నాయా, శ్రమలు వస్తున్నాయా, అనారోగ్యాలు వస్తున్నాయా, బలహీనతలు వస్తున్నాయా అంటారు కదా కొంతమంది. ఏమంటే నేను దేవుడు చెప్పినట్టు చేస్తున్నానండి, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నానండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నానండి, దేవుడి వాక్యానికి విరుద్ధంగా నేను నడవట్లేదండి, అయినప్పటికీ నా జీవితంలో కష్టాలే అండి, అయినప్పటికీ నా జీవితంలో శ్రమలేనండి, అయినప్పటికీ నా జీవితంలో సమస్యలే వస్తున్నాయండి
అసలు దేవుని చిత్తమే అంటారు ఇదంతా అని చెప్పి అంటారు కదా. ఇది ముమ్మాటికి దేవుని చిత్తమే. ఎందుకంటే యోబు జీవితాన్ని మనం చూస్తాం. చివరికి యోబు ఏం పొందుకున్నాడండి? 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎప్పుడు? దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు. అలాగే ఒక బంగారు ముద్ర మనం తీసుకున్నాం అనుకోండి, అది ఒక శ్రేష్టమైన హారంగా మారాలి, లేదంటే ఉంగరంగా మారాలి, ఇంకా వడ్డాణంగా మారాలి, తాడుగా మారాలి, ఇంకేమన్నాయండి చెప్పండి, గాజులుగా మారాలి, ఇట్లా పెట్టుకుంటారు, ఇట్లా ఏమంటారు, వంకీలుగా మారాలి. ఎన్నిటిగా మారాలంటే ఆ బంగారు ముద్దను అట్లా పెట్టేది అయిపోతా? అవదు. నన్ను ఏం చేయాలి? కొలిమిలో వేసి నుప్పుతో ఏం చేయాలండి? కాల్చాలి. ఆ కాల్చి దానికి ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ ఆకారం రావాలంటే అది కొలిమిలో వేయబడాలి. కొలిమిలో చల్లగా ఉంటుందా? ఏసీ ఉండదండి కొలిమిలో. బంగారానికి ఏసీ ఉండదు, వేడిగా ఉంటుంది, నొప్పి ఉంటుంది, కాలుతా ఉంటుంది. ఆ కాలుతా ఉన్నప్పుడు మాత్రమే అది ఒక మంచి హారముగా, లేదంటే మంచి ఒక పరికరముగా మారుద్ది. అలాగే మన జీవితంలో కూడా మనము కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్తున్నాము అంటే దేవుడు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను చేయబోతున్నాడు, ఒక శ్రేష్టమైన కుటుంబంగా నిన్ను మార్చబోతున్నాడు, ఒక అద్భుతమైన కార్యం దేవుడు నీలో చేయబోతున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఆమెన్ చెప్తారా? ఆమెన్. అంటే మనము ఒక కష్టాల కొలివిలో మనం వెళ్తున్నామంటే దేవుడు గొప్ప మేలు దాచి ఉంచాడని దానికి అర్థం. అంతే కదండి. ఆ బంగారం ఆ కొలివిలో కాల్చబడితేనే ఒక మంచి హారంగా మారుద్ది. ముద్దగా ఉన్నప్పుడు ఎవరు ఇష్టపడరు బంగారాన్ని, కానీ దానికి ఒక ఆకారం వచ్చినప్పుడు మాత్రమే అందరూ ఇష్టపడతారు. అలాగే దేవుడు నిన్ను కొలిమిలో కాలుస్తున్నాడేమో. నీ జీవితంలో వచ్చే కష్టాలు, నీ జీవితంలో వచ్చే శ్రమలు, నీ జీవితంలో వచ్చే ఇరుకులు, నీ జీవితంలో వచ్చే ఇబ్బందులు అన్నీ కూడా దేవుడు నిన్ను పెట్టే ఒక పరీక్ష అనుకోవచ్చు. ఈ పరీక్షలో నువ్వు నిలబడితే యోబులాగా 2 ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు, 2 దీవెన నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే యోబు జీవితాన్ని మనం కళ్ళారా చూసాం, అంతే కదండి, చెవులారా విన్నాం. దేవుని గ్రంథంలో క్లియర్గా లిఖించాడు దేవుడు. ఆయన దేవుని చిత్తంగా అన్ని పోగొట్టుకున్న దేవుని వ్యతిరేకంగా నడవలేదు. ఈరోజు మన జీవితంలో వచ్చే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు చూసి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు మన జీవితంలో 2 ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. అందరూ చేతులు ఎత్తి దేవుని నామాన్ని మహిమపడతాం. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆ 3వ విషయాన్ని మనం నేర్చుకుందాం. దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నారు కానీ అది దేవుని చిత్తం అంటారా? కొంతమంది దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించేసి దేవుని చిత్తం ఇది అంటారు. చాలా మంది తప్పుడు మార్గాలు, అంటే తప్పు మార్గాల్లో నడుస్తూ డబ్బులు సంపాదిస్తూ, లేదంటే ఏదైనా సంపాదిస్తూ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇదంతా దేవుని చిత్తమే, దేవుని చిత్తం వల్ల నేను ఇట్లా పొందుకున్నాను అని చెప్తారు. ఇది దేవుని చిత్తమేనంటారా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తూ నువ్వు ఏ ఆశీర్వాదం పొందుకున్నది దేవుని చిత్తం కానీ కాదు, దేవుడిచ్చే ఆశీర్వాదం కానీ కాదు. ఎందుకంటే మనం బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యోనా తెలుసు కదండి అందరికీ. యోనా ఏం చేసింది? ఏం మింగింది? మీకు అన్ని గట్టిగా తెలుసు. సరే, యోనా ఉదాహరణ తీసుకుందాం. దేవుడు ఏ పట్టణానికి వెళ్ళమన్నాడండి? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. దేనికోసం? దేవుని సువార్త ప్రకటించు, అక్కడికి వెళ్ళి ఆ ప్రజలు నాశనం అయిపోబోతున్నారు, దేవుని సువార్త ప్రకటించు అని చెప్పి అక్కడ చెప్తే, ఇక్కడ యోనా ఏం చేశాడు తెలుసా? నినివే పట్టణానికి వెళ్ళకోకుండా దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి తర్షీషుకు వెళ్ళే ఓడ ఎక్కాలని ప్రయత్నించాడు. ఇలా ప్రయత్నించినప్పుడు ఆయనకి టికెట్కి డబ్బులు దొరికినాయంట. ఓడ రెడీగా ఉందంట. ఏంటండి? టికెట్కి వెంటనే డబ్బులు ఎవడొచ్చారు ఇచ్చేసారు. తర్వాత ఓడ కూడా రెడీగా ఉంది దర్శించుకు వెళ్ళడానికి. అప్పుడు యోనా అనుకుని ఉంటాడు, అబ్బా దేవుని చిత్తం ఏది, దేవుడు నన్ను
నేనే పట్టణానికి వెళ్ళమంటే దర్శించుకు వెళ్తున్నా, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అని అనుకున్నాడు. కానీ చివరికి ఏమైందండి? ఎక్కడ చిక్కుకున్నాడండి? తుఫాన్లో చిక్కుకుపోయాడు. ఎగిరి లేపి పడేశారు ఆయన మొత్తం. ఎందుకంటే తెలుసా? ఒక తను ఉంటారు నాకు తెలిసి. బుద్ధుందా మూర్ఖుడా అంటారా? అన్నారా? దానిలో ఉంటుంది. బైబిల్ గ్రంథంలో చదివితే ఓయి నిద్రపోతూ మూర్ఖుడా, ఇవి వస్తాను తుఫాను వస్తుంటే పడుకున్నా వెంట తొనబోతులాగా